ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పొట్టి శ్రీరాములు జయంతి గురించి తెలుసుకుందాము. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాస్ జార్జి టౌన్ అన్నా పిల్లై వీధిలోని 165వ నెంబర్ ఇంటిలో గురువయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లె గ్రామము. అప్పట్లో ప్రకాశం జిల్లా ఏర్పడలేదు. కనిగిరి, పడమటిపల్లె నెల్లూరు జిల్లాలోనే ఉండేవి. 20 ఏండ్ల వరకు శ్రీరాములు విద్యాభ్యాసము మద్రాసులోనే జరిగింది. తర్వాత బొంబాయిలోని శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. తర్వాత గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు 4 ఏళ్ళు అక్కడ ఉద్యోగం చేశాడు. అతని నెలకు జీతము 250 రూపాయలు. 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయారు. తర్వాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. 25 ఏండ్ల వయసు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ అనునాయిగా సబర్మతి ఆశ్రమం చేరారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చేయలేదు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న శ్రీరాముల్లో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. తన ఆరోగ్యానికి ఏమీ డోకా లేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబర్ 27వ తేదీ నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తాపత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాక్టర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతుండేది. నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులు అయ్యేవి. ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం, పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబర్ 5వ తేదీ నాటికి ఎక్కిళ్ళు, తుమ్ములు తగ్గిన శీత విరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరా పడ్డారు. నిరాహార దీక్ష కూర్చునే ముందే ఆయన రోజుకు 3 సార్లు నీటిలో నిమ్మకాయ రసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులు అయిపోయాయి. కొన్ని సందర్భాల్లో నెత్తురు పడేది. ఇక ఆత్మార్పణం వారం రోజులు ఉండగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబర్ నెల కావడంతో విపరీతంగా చలి. దాంతో ఆయన వణుకుతుంటే ఎప్పుడు చొక్కా వేసుకొని శ్రీరాములు చొక్కా తొడిగారు. ఆయన బాగా నిరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చెయ్యి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడము, ప్రభుత్వం స్పందించకపోవడము, ఆయన రోజుకు నీరసం కావడంతో ఓ రోజు బులుసు సాంబమూర్తి నరసింహులతో మాట్లాడి క్రమక్రమంగా దేహము బలహీనమై స్పృహ తప్పిపోయిన దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకున్నారు. స్పృహ లేనప్పుడు ఎవరు బలవంతంగా ఇంజెక్షన్ ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు ఆయన వ్యతిరేకించారు. డిసెంబర్ 15న శ్రీరాములు ఆత్మార్పణ రోజు ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్ళు తెరిచారు. అంతలోనే మూతలు పడిపోయి చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. 15.8 కేజీల బరువు తగ్గారు. నాడీ కదలిక, శ్వాస తీరులో మార్పు వచ్చింది. 16 గంటల పాటు మూత్రం స్తంభించింది. నోటి మాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారకంలోకి వెళ్ళేవారు. సందర్శకులను నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగిరాజు, కృష్ణమారాజు ఆయన సతీమణులతో మాట్లాడలేకపోయినా చిరునవ్వుతో స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11:23 పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసము తనను తాను బలిదానం చేసుకున్నాడు. పొట్టి శ్రీరాములు గారు చనిపోయే అప్పటికి ఇంటి ముందు గోడ మీద బొగ్గుతో పొట్టి శ్రీరాములను పుట్టన పెట్టుకున్న రాజాజీని ఉరితీయాలని వ్రాశారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు అది ఎవరూ చెరపలేరు. అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవి చిత్తుడయ్యారు. తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమేనని పుకారు పుట్టించారు. తమిళులు హేళనలను, దౌర్జన్యాలు మితిమీరినా మనని తెలుగువారని కాకుండా
మద్రాసీలు అని పిలిచేవారు. స్వాతంత్రం వచ్చాక కూడా మనకు గుర్తింపు లేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చిన ఆంధ్రా వాళ్ళంటే తెలియదు. మద్రాసు వాళ్ళమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణచివేసి సీతారాం దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభ సూరులని మళ్ళీ హేళన చేసింది. దిగమింగుకోలేని ఈ అవమానాన్ని పొట్టి శ్రీరాములు గారు స్పందించారు. సర్కార్ ఎక్స్ప్రెస్లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తి గారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వనని సవాల్ చేశారు. ఎవరైనా కాంగ్రెస్ వారు ఆ వైపుకు వెళ్ళారా, వారి అంతు చూస్తానన్నారు. దీంతో కాంగ్రెస్ వాడైన పొట్టి శ్రీరాములు ఒంటరి వారైపోయారు. ఎర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టి శ్రీరాములు వదలలేడు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకి ఫోన్ చేశారు. అవన్నీ ఉడత ఊపులేనని, తాను అణచివేస్తానని రాజాజీ నెహ్రూకు నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అది తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించడంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగు వారికి జాలి, దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాజాజీకి వ్యతిరేకం కనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖలో వెళ్ళబోసుకున్నారు. పొట్టి శ్రీరాములు వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కర్రావు, కుర్రాల భుజంగం తదితరులు. పొట్టి శ్రీరాములు శారీరక స్థితి నిరాహార దీక్షతో ఎప్పుడో అదుపు తప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావు కేకలు పెట్టేవారు. ప్రేగులు పుండ్లు పడి పురుగులు నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవుళ్ళు నుంచి కూడా వచ్చేవి. జీర్ణ వ్యవస్థ తిరగబడి మలం కూడా నోటి నుంచి వచ్చేది. వర్ణించడానికి వీలు లేనంత దారుణమైన శారీరక దాష్టికంతో నిండు కుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్వడానికి 58 రోజులు పట్టింది. ఎంత దారుణ మరణ వేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసూలు బాసారో చెప్పడానికి మాటలే లేవు. ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన చాతకాని తనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగు వాళ్ళు రాలేరు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసి కూడా స్పందించలేదు. చివరి వరకు దీక్షలో తోడుగా ఉన్న సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళమైనా సహాయం అడిగి శవ దహనం చేద్దామని ఆశయాన్ని చంపుకొని వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీ గాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుంచి వచ్చాడు కనుక మనమైనా సాగనంపుదామని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపరుదాస్ అనే కళాకారుడు కూడా నేను గుడివాడ వాడినే కదా, నేను వస్తానని వచ్చాను. తెలుగు జాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లడం సబబు కాదని, తెలుగు వాళ్ళు కళ్ళు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఒక ఎద్దుల బండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే అసూలుగా ఘంటసాల తన వీర కంఠాన్ని ఎలుగెత్తి తెలుగు జాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగు జాతి కోసం అసూలు బాసిన శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు. ఎర్నేని సాధు సుబ్రహ్మణ్యం గారి అమరజీవి శ్రీరాములకు దహన క్రియలు కర్మకాండ జరిపారు.